He places you in the kingdom of His Son, in the light. ఆయన ఉండేటువంటి స్థలంలో ఒక మంచి స్థలంలో వెలుగులో పెడతాడు మనం. But He doesn't stop there. ఆయన వెలుగులోకి తీసుకెళ్ళి అక్కడే వదిలేండి నిన్ను. He takes you మరలా తీసుకెళ్తాడు. and He connects you ఆయన సంధానం చేస్తాడు. in His church, సంఘంతో కలుపుతాడు మిమ్మల్ని. in the body of Christ. దేవుని శరీరంలో కలుపుతాడు. He places you in His family. ఆయన కుటుంబంలో కలుపుతాడు మిమ్మల్ని. Because of that spiritual connection, ఈ ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధం, because now you are born again. నీవు తిరిగి జన్మించే తప్ప ఏమి కూడా నీ జీవితంలో ఉండవు. You are a new creature నువ్వు కొత్త సృష్టి, with a new feature. కొత్త తలాంతులు కలిగినటువంటి వ్యక్తి. You get up in the morning, నువ్వు ఉదయకాలంలో లేచినప్పుడు, you look in the mirror, నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు, and you say, who is that good looking person I'm seeing in the mirror? పాపం అంతా నీలోంచి పోతే, దుఃఖం అంతా నీలోంచి పోతే, నీ ముఖం I'm ప్రకాశవంతంగా looking at that person in the mirror, అద్దంలో నీ ముఖం చాలా వ్యత్యాసంగా కనపడుద్ది. and I'm seeing Jesus in me. నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు యేసయ్యే నీ ముఖంలో కనపడతాడు, నువ్వు కనపడవు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. God is lighting the candles. యేసు ప్రభువారి ఆత్మలను వెలిగిస్తాడు. He's lighting the candles. ఆయన మా ఆత్మల్ని, హృదయాలను వెలిగిస్తా ఉన్నాడు. He's lighting up the spirit of man, the spirit of మనుషుల woman. యొక్క ఆత్మల్ని వెలిగిస్తా ఉన్నాడు ఆయన. He's moving amongst the candles, ఆయన ఆత్మల మధ్య సంచారం and చేస్తాడు. He's lighting them. వెలిగించడానికి, His spirit enters in. హృదయాలను Sins వెలిగించడానికి, are forgiven. పాపాలను His క్షమించడానికి, blood washes us clean. మన పాపాలన్నీ కూడా ఆయన So the రక్తంలో Spirit కడిగి, of God can come into this temple. ఈ దేహంలోనికి మన దేవుని ఆత్మ రావాలి. Hallelujah. హల్లెలూయా. When that happens, Jesus is with us. ఎప్పుడైతే యేసయ్య మన హృదయంలోకి వస్తాడో, పాపాలు క్షమించబడతాయో, మన రక్తం